హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సెంట్రల్ మార్కెట్లో ఉన్నాం. సెంట్రల్ మార్కెట్లో ఈరోజు ఏమేమి దొరుకుతాయి, మనం ఏమేమి తీసుకోబోతున్నాం అనేది ఈరోజు షూట్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో మీకు ఫుల్గా అర్థమైపోతుంది ఇక్కడ ఎంత తక్కువ దొరుకుతాయి అండ్ బయట ఎంత తక్కువ దొరుకుతాయి, ఇండియా ప్రైజెస్కి ఇక్కడ ప్రైస్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ నుంచి మీరు స్టార్టింగ్ చూస్తే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో రోడ్కి రైట్ సైడ్లో మొత్తం కోల్డ్ స్టోర్ లాంటివి ఉంటాయి అన్నట్టు. మనకి ఇక్కడ చికెన్ ఐటమ్స్ కానీ, ఫ్రోజన్ ఐటమ్స్ కానీ, గ్రోసరీస్ కానీ, పప్పులు ఉప్పులు అన్నీ దొరుకుతాయి. ఇవన్నీ షాపులు మేము తీసుకునే షాప్ ఇదే. ఇక్కడ నుంచి అంతా మనం అన్ని షాప్స్ ఉంటాయి, గ్రోసరీ, సూపర్ మార్కెట్, హోల్సేల్ షాప్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ మీరు ఇక్కడ నుంచి ఇట్లా రైట్ సైడ్లో చూసుకుంటే ఒకటి లులు షాపింగ్ సెంటర్ అని ఉంటుంది, ఇందులో మెగా మార్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్కి వెళ్తే ఇక్కడ ఎంట్రన్స్ వెజిటబుల్ మార్కెట్ లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. గేట్ నెంబర్ 13 ఇది. మనం ఇప్పుడు గేట్ నెంబర్ 13 నుంచి ఎంటర్ అయిపోతున్నాం లోపలికి. గేట్స్ అని ఇవన్నీ ఇటు పక్క కూడా మన వెజిటబుల్ సెక్షన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. గేట్ నెంబర్ 13 ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతున్నాం వెజిటబుల్ మార్కెట్లోకి వస్తున్నాము. అన్నీ చూస్తే మీకు వెజిటబుల్ షాప్స్ ఉంటాయి. వెజిటబుల్ షాప్స్ అన్నీ A to Z దొరుకుతాయి. మీకు ఇక్కడ కొత్త కూరగాయలు దొరుకుతాయి. మీకు ఏం కావాలన్నా కానీ అంతా వెజిటబుల్ సెక్షన్. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ రెండు దొరుకుతాయి మీకు ఇక్కడ. ఏది కావాలన్నా కానీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ తక్కువ రేట్, అన్నీ అగ్వా రేట్గా దొరుకుతాయి అన్నీ. ఒక షెడ్ కింద మొత్తం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫ్రూట్స్ ఉంటాయి ఈ సైడ్, ఒక సైడ్ వెజిటేబుల్స్, ఒక సైడ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ అమ్ముతారు వాళ్ళే ఒకటే షాప్లో, మళ్ళీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంటాయి. అన్నీ వేరే షాపులు ఇవన్నీ, ఒకటికి కాదు. ఎవరి షాప్ వాళ్ళకి చిన్న షాప్స్ అన్నట్టు ఇవన్నీ. ఇక్కడ బెంగాలీ వాళ్ళవి కానీ, మన కేరళ వాళ్ళు కానీ షాప్స్ ఇవన్నీ. ఒక్కొక్క షాప్ ఒక్కొక్క ఏరియాలో ఉంటుంది అనమాట. ఎవరిది వాళ్ళకే షాపులు. మళ్ళీ మీరు ఏది కావాలన్నా కానీ ఎవరి వాళ్ళు షాప్ బిల్డింగ్ అనేది ఎవరిదో వాళ్ళే చేస్తారనమాట. అని వేసి ఇక్కడ మా ఆనియన్స్ అని దొరుకుతాయి. ఇక్కడ నుంచి మొత్తం అన్ని వెజిటేబుల్స్, ఇది ఒక సెక్షన్ అంతే. వెజిటేబుల్ సెక్షన్స్లో ఇది ఒక్కటే. అన్నీ తక్కువ దొరుకుతాయి. తక్కువ ఏది కొన్నా కానీ మీరు కాటన్ హిసాబు తీసుకుంటారంటే తక్కువ వస్తాయి అన్నట్టు. ఏదైనా కానీ కేజీ హిసాబు మనకు సూపర్ మార్కెట్లలో అమ్ముతారు. ఇక్కడ కూడా కేజీ హిసాబు అమ్ముతారు, తక్కువ. అది కూడా మీరు కాటన్ తీసుకుంటే ట్రే తీసుకుంటే మీకు తక్కువ దొరుకుతాయి. ఎంటర్ అయితే మీకు నెక్స్ట్ ఇక్కడ మీకు గ్రోసరీ సెక్షన్ అండ్ డిస్పోజబుల్ గ్లాస్ సెక్షన్, డిష్ వాషింగ్ సెక్షన్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇటు సైడ్ నుంచి మీరు సెంటర్ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి మీరు ఇటు పక్క చూసుకుంటే మీరు అన్ని మార్కెట్లో డిస్పోజబుల్ అండ్ రైస్, గ్రోసరీ షాప్స్ అన్నీ ఉంటాయి అందులో. ఫ్రంట్ సైడ్ నుంచి బయటకు వస్తే, ఇంట్లోంచి బయటకు వస్తే మీకు లెఫ్ట్ సైడ్లో మరీనా మాల్ ఉంటుంది. అన్ని షాప్స్, మరీనా మాల్ ఇవన్నీ గ్రోసరీ షాప్సే. ఇదంతా ప్రొద్దున వీళ్ళు మార్కెట్, అంటే వీళ్ళు షాప్స్ ఉన్న వాళ్ళు, లోపల షాప్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రొద్దున వీళ్ళకి మార్కెట్ వస్తుంది అనమాట. మొత్తం లోడ్ ఒకటికి మన నెట్గా ఒకటికి దీన్ని ఏమంటారు కదా, ఒకటికి పెద్ద స్టాండ్ తీసుకుంటారు అనమాట. 50 kgs కానీ 1 ton 2 ton అట్లా ఒకటికి తీసుకునే ప్లేస్ ఇక్కడ. వాళ్ళు ఇక్కడ బేరం ఆడుకొని కొనుక్కుంటారు, తీసుకొచ్చి మార్కెట్లో కూడా అమ్మేస్తారు అనమాట. ఇది మార్కెట్కు ఇంకో సైడ్, ఇంకో కార్నర్. ఇది సెకండ్ కార్నర్ ఆఫ్ దిస్ మార్కెట్. ఈ నుంచి అంతా సెకండ్ మార్కెట్, అంతా ఎంట్రన్స్. ఎంత పెద్ద మార్కెట్ ఇది బహ్రెయిన్లో. అండ్ ఇది పక్కనే ఇది మెరీనా మాల్ ఉంటుంది. దీన్ని దిస్ ఇస్ మెరీనా మాల్. ఇక్కడ గిరాకీలు అవుతున్నాయి. లోపల ఏవైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళు ఇక్కడ బేరం ఆడుకొని ఒకటికి మనకు 10 బ్యాగులు కావాలనుకొని ఇక్కడ కొనుక్కొని వాళ్ళు లోపలికి తీసుకొచ్చి అమ్ముతారు అన్నమాట. అప్పుడు అక్కడ లోడ్ అవుతుంది చూసినావా, ఇప్పుడే లోడ్ వచ్చింది, అందరు కొనుక్కుంటారు. నాకు కావాలని చెప్పి తీసుకుంటారు అన్నమాట. అండ్ ఇది మరీనా మాల్ పక్కనే మీకు రౌండ్ అబౌట్ ఉంటుంది. ఈ రౌండ్ అబౌట్కు అటు సైడ్లో ఇదేమో సైడ్ ఇది
ఇదేమో ఇది ఫిష్ మార్కెట్ అనమాట. ఫిష్ అంటారు. ఈ బిల్డింగ్లో ఫిష్ ఉంటుంది. ఈ మధ్యలో ఫ్రూట్స్. మళ్ళీ లాస్ట్కి వెళ్తే ఇక్కడ ఒక రమేష్ సూపర్ మార్కెట్ ఉంటుంది. ఇది రమేష్ సూపర్ మార్కెట్ పక్కనే ఇది సెంట్రల్ మార్కెట్. అంత ఎంట్రన్స్. ఇక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి. వాళ్ళు పనిచేసే వాళ్ళు రెస్టారెంట్లో తినడానికి ఇవన్నీ. మార్నింగ్ ఇక్కడ చాలా ఎక్కువ మంది వస్తారు అన్నట్టు. పొద్దున 4 o'clock మా మార్కెట్ ఓపెన్ అవుతుంది. 4 o'clock నుంచి ఇక్కడ మొత్తం ఇప్పుడు జనాలు తగ్గిపోయారు. 4 o'clock నుంచి మార్నింగ్ 10 o'clock దాకా బాగుంటుంది అన్నట్టు ఇదంతా. ఇది రమేష్ సూపర్ మార్కెట్. ఇది రమేష్ సూపర్ మార్కెట్ నుంచి వెళ్ళి అటు పక్క అదేమో అక్కడ ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్లో మీకు మీట్ దొరుకుతుంది. ఆ బిల్డింగ్లో మీట్, ఈ బిల్డింగ్లో మీకు ఫిష్. లెఫ్ట్ లైన్లో ఈ బిల్డింగ్ ఉంచులో ఇదేమో ఫిష్ అండ్ ఇదేమో అక్కడ మీట్. అంటే మీకు బీఫ్ అండ్ మటన్ దొరుకుతుంది అన్నమాట. మటన్ బీఫ్ అన్నీ అక్కడ దొరుకుతాయి మీకు ఆ బిల్డింగ్లో. ఈ మధ్యలో ఒక రమేష్ సూపర్ మార్కెట్. ఇది రమేష్. ఇదంతా మార్కెటే మనకు. ఈ మళ్ళీ మనం అటు బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తున్నాం. ఇక్కడ నుంచి మీట్ మార్కెట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావాలి. మీట్ మార్కెట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఎంట్రన్స్ ఇది గేట్ నెంబర్ 3. మంచిగా అంతా చూడొచ్చు. మనది అయిపోయింది లోడ్. మేము పోతున్నాం ఇప్పుడు. అంతా మీ వరకు ఇప్పటివరకు మొత్తం మీకు షూట్ చేసి చూపించాను. నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్. చలో మన లోడింగ్ అయిపోయింది. మన సామాన్ వచ్చింది. ఇంత ఈరోజు మనం తీసుకున్న సామాన్. వెళ్తాను నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. Bye.